నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ గొడుగు నీడ. రచించిన వారు డి కామేశ్వరి గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి 15వ రోజు ఆ ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అంటారు. అంటే సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు, ఏ 80 90 ఏళ్ళు లేవు. ఆయనకి పోయే నాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవ్వరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అందరూ ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకు ఒరిగారంతే. అదృష్టవంతుడు అన్నారు. ఆయన 2 కొడుకులు, కోడళ్ళు, 2 కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగానే ఇల్లు కిటకిటలాడింది. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శని, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దం అయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్లని పదే పదే తుడుచుకుని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహత్తుకి తగ్గట్టుగా యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయింది అన్నట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడికి నమ్మకంగా అనిపించడం లేదు. అంచేత ఆవిడకి అసలు పెద్ద దుఃఖం కడుపులోంచో మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బ్రతికారు కానీ మనసులు కలబోసుకుని బ్రతకలేదు వాళ్ళు. అసలే హఠాత్తు మరణం, దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బ్రతికామన్న ప్రేమ, అనురాగం కరువై ఆవిడకిదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపజేసి సంభాషణలు పలికించినట్టు, లోకం ఏమనుకుంటుందోనన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పడం లేదు. పరామర్శకు వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చొని రాని ఏడుపుని నటించడం. గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన బాగోతంతో ఇంటి నిండా మనుషులు, పడుకునే వీల్లేక ఆవిడ మానసికంగా శారీరకంగా అలసిపోయింది. ఎప్పుడింత హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడికి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమేరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళిపోయారాం పుట్టింటి వాళ్ళు. కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మా, ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడిందనుకొని ఆవిడ్ని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. 2వ కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం, సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకా భగవంతుడే తోడు, అయినా అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏం దిగులు వద్దు అంటూ 2వ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్లారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు నాకు పుస్తముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది. లాయర్ మొగుడిని చేసుకున్నందుకు, ఉన్న ఊర్లో ఉద్యోగమున్న మొగుడిని చేసుకున్నందుకు రోజుకు 4 సార్లన్నా పశ్చాత్తాపడే పెద్ద కోడలు. మామగారు పోవటంతో ఆ పశ్చాత్తాపం మరిది. తోడికోడలు టింగురంగా అని వెళ్ళిపోగానే ఉడుకుమోత్తనంగా మారింది. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరయ్యింది.
గాలివాన జోరు హోరు తగ్గిన ఇల్లంతా ఆ గాలివాన గుర్తులు, చిత్తడి ఆకులు, అలమలు, చెత్తా చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడిన ఇల్లంతా అడవిలా, ప్రతి గది బట్టలతో, పక్కలతో, మరకలతో గలీజయింది. పెరడంతా మాసేనాథుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగ పెట్టుకొని, ఈ రోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తులతో తిండి నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రి నిద్ర ముంచుకొచ్చింది ఆవిడకి. అయితే వీటన్నింటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఓ ప్రశ్న మెదులుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. అప్పటిదాకా ఎవ్వరూ అనకుండా తనెల్లా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదడపడుతున్న ప్రభాకరేమో, చిన్నాన్న తెలీదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు మరి, రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు గాని అని మధ్యలోనే ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్, దివాకర్ల మనసుల్లో మెదులుతోంది 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే, ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి, తల్లి ఉంది ఆవిడికి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, మీ అన్నయ్య సంగతి నీవెరగవా? ఇంట్లో పెళ్ళాం చాకిరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా? ఈ 40 ఏళ్లల్లో అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టి బీరువా అవి ఇవి తీసి చూడు, విల్లుంటే నలుగురు ముందు ఓసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడు ఎందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు అవలేదు, ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకర్ ఇనపెట్టి బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. నిరాశపడ్డాడు. కనీసం రాసినట్టు కూడా లేదు బాబాయ్, మరిప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిపి 5 వాటాలు అవుతుంది. ఆవిడ తదనంతరం ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేటట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, మాకెందుకులే, అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం, మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనం ఎందుకు బయటపడ్డాం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమో ప్రభాకర్, ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారింకా ఉండగానే 10 రోజులన్నా కాకుండా ఈ మాటలెందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా. పెద్దల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనపరిచాడు. అది నిజమే అనుకోండి. నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలందరికీ. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవడం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మావయ్య, ఏదో అనుకుని రాసేసుకుంటే మంచిది కదా, సమయం ఎప్పటికెలా వస్తుందో. నాన్నగారు హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలోనే ఉండేటట్టు, తదనంతరం ఫలానది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చేయరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది.
ఆవిడున్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవ్వరూ లేరు కదా, పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నాడు. ఏమంటావమ్మా వదినా? అయ్యో నాదే ఉంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్తులు వివరాలు ఆయన నాకేం చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడుండేటట్టు చూడు బాబు, ఇంకెవ్వరి కొంప పట్టుకుని వేలాడకుండా నా బరువు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా, మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాసుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవ్వరికీ అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి మామయ్య గారు, అత్తగారు ఉన్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడవే. అంటే అమ్మడం అని కాదు, అనుభవించడం వరకు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయండి పెద్దల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బావుండును అనుంది. కానీ నలుగురి మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రిపోయిన 10వ రోజే చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలికైపోవడం. అదేం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకొస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమోనన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటల్ని బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరని అర్థం అవుతుంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోవును అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఆ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేటట్టు, బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగో స్థలం కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేరు మీద పెడితే అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో కౌలుకే ఉంచుకుంటాడో అతనికే వదిలేశారు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు, తల్లి బంగారము వచ్చేటట్టు, ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేటట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ ఆ పని అయిపోయిందన్నట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవ్వరికీ అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడుండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటు ఏమీ నచ్చలేదు. నచ్చకపోయినా చేసేదేం లేదు కనుక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకి మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయ్యింది. రాసుంటే తన పేర ఏమీ రాసేవారు కాదు. ఆడపెత్తనం, మంగళి వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరీకి, పిల్లల్ని కనడానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడూ తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి. కానీ ఆడదానికేం తెలుసు మేనేజ్మెంట్ అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులున్నారు కానీ రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకులు పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలువ నీడ దొరికింది ఇప్పుడు. బ్రతికున్నన్ని రోజులు తన్నో మనిషిలా ఎప్పుడైనా చూశారు గనకనా? నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడుండక తగుదునమ్మా అని మాట్లాడుతున్నావా అని పాములా తలెత్తితే తాడిపాము తలెత్తింది లాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం ఆప్యాయత ఏం పంచిచ్చారు కనుక? చిరుబురులు అదార్టీ చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగాణ్ణి సంపాదిస్తున్నవాణ్ణి ఇదంతా నాది అని తప్ప మనది అని ఎప్పుడన్నా అన్నారా? పెళ్ళాం కనుక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటై తర్వాత ఏమనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఆయన గారు తిట్టినరోజు ఏడ్చుకుని దగ్గరికి తీసుకున్న రోజు పొంగిపోయి అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనకంటూ తనదంటూ
విల్లు రాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుకుకి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడి జులుం, ఇప్పుడింక కొడుకు హయాంలో బట్టకల్తవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు నయమే అనుకుంది. ఏమిటండి, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారున్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు. గదిలో పద్మ మొగుణ్ణి దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు, పెద్దవాళ్లంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయి మామయ్య పెద్ద తగుదునమ్మా అని చెప్పొచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు. అంతా ఎవరి మాటకి వాళ్ళు చక్కగా పెడతారు. మనం ఇక్కడుండి ఏడవలసిన వాళ్ళం. ఈవిడకి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్ర పట్టి ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గర వినవస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేరుంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇంక మీ అమ్మగారి దయాదాక్షణ్యాల మీద బతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పనిచేసుకుందాం అని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెళ్లతో మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఏం లేదు. చెయ్యాల్సింది మనం, ఉండాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవడం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం, ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 ఏళ్ళు లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళో బ్రతుకుతారో ఎవరికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసుకుని కూర్చోవాలా? అదేం కుదరదు. నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పటికి ఊరుకో పద్మ. 4 రోజులు పోని చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు గాని మిగతాదంతా అలాగే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ మనసు చివుక్కుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కి ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేం లేకుండా పంచుకుపోదాం అనుకున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళో బ్రతుకుతుందని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదన పడింది. కానీ అనుకోని వీళ్ల మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఇన్నాళ్ళు ఆయన హయాంలో ఇప్పుడింక వీల్లేదు. తన బ్రతుకు తన ఇష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బ్రతకాలి. తన ఇల్లు తన మొగుడాస్తి తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కు అయిన ఆయనే పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో, 4 గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయ్యింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికి ఇంకా నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మాటన్నా వినపడిన కోడలి గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. రోజుకు 10 సార్లు చాచా, ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి, మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి ఏమో మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే నెత్తినెక్కించుకోమానండి. అంతేగాని ఈ చాకిరి నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరీకి జీతం బత్తెం లేని నౌకరీదాన్ని నేనున్నానుగా ఈ కొంపలో నాకు దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బ్రతుకు నాకు? నాది అంటూ ఓ కొంప, ఓ సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గునుగుళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదనమ్మా అంటూ అన్నింట్లో వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు? ఏం ఈ ఇల్లు నాది కాదు? నాకు తెలియదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో? ఎన్నాళ్ళు నాకు కోడలరికం అంటూ మొదలుపెట్టి నాకు తెలుసు, నాకెవ్వరి సలహాలు అక్కర్లేదు అనే వరకు వెళ్ళి అత్తగారు ఏమడిగినా దులపరించి పారేసే వరకు వెళ్ళింది.
ఏడాదిలోనే పిల్లి మీద ఎలుక మీద పెట్టి సాధింపులు సరే, ఎదుట పడితే మొహం చిట్లించడం, మూతి విరుపులు లెక్కలేదు. రోజుకు 10 సార్లు చాకిరీ చేస్తున్నాను అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడంత గట్టిగా తెగేసి ఎదుటపడి ఎవ్వరినీ ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ళు భర్త హయాంలో అన్నింటికీ పడుండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది కొన్నాళ్ళు. మరీ మితిమీరినప్పుడు ఏమ్మా, ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలుక మీద పెట్టంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో, నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నెప్పా అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము నేను తింటూనే మీకింత కష్టంగా ఉందే, పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే. అయ్యో అయ్యో, చూసారా, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది, నా సొమ్మే మీరు తింటున్నారంటున్నారు. నేనెవ్వరి సొమ్ము తినడం లేదని ఆవిడంత ఖచ్చితంగా చెబుతుంటే ఇంక మీకు సిగ్గులేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరకపోదు, ఏ 2 గదుల కొంపన్నా నాది అంటూ ఉంటే ఇన్ని మాటలు విననక్కర్లేదు, కలో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు. అన్నపూర్ణమ్మని మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టుండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పబోతే మీ అత్తాకోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చచ్చా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలొస్తే ఏడుపు. వాళ్ళకి చీర సారా ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. ఏం, వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమంగా, ఇప్పుడింక ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను, ఒక్కనాడన్నా ఒక చెత్తబట్టలు ఇవ్వాలనిపించలేదా ఆవిడికి? అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదాం అంటున్నాను. పోతే పొండి అనాలంత ఆవేశం వచ్చేసేది అన్నపూర్ణమ్మకి. లోకులేమనుకుంటారన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కతే ఎలా అన్న ఆలోచన ఆవిడ్ని వెనక్కి లాగేసేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ని వేధించింది. సంవత్సరికాలొచ్చాయి, మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరికాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏమొస్తుందో నాకు పనిచేయాలి బాబాయ్, ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు, ఇంట్లో గోల భరించలేను, ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకు ఈ జంజాటం, నా వాటా నాకు కావాలి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. రాత్రంతా పెళ్ళాంకి ఈడ్చి పంపింది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిట్రా, ఇప్పుడు ఏమైందని ఏదో చెప్పబోయారాయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్, ఎవరికి వారికి ఉండడం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన. తమ్ముడు లక్ష్మణుల్లా అన్నగారి మాట జవదాటను అన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మాయి ఒక్కరితే ఎలా ఉంటుందిరా? ఒక్కరితే ఉండడం ఎందుకు, ఆవిడకి ఇంకా 3 పిల్లలున్నారు. ఆవిడకి ఇష్టం వచ్చిన చోటు ఇష్టం వచ్చిన అన్నాళ్ళు ఉంటుంది. అలాగే పనిచేయి మరిది. ఇంట్లో రోజు గొడవల కంటే అదేనయం అనిపిస్తుంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది అన్నపూర్ణమ్మ. మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు? ఈ ఇల్లు నాన్న కట్టించినా పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి. దివాకర్ బెంగళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇది వరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి? ఆ అమ్మకి డబ్బు ఇవ్వండి. ఆవిడున్నన్ని రోజులు ఖర్చులకి, ఆడపిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా. పొలం దివాకర్కి అనుకున్నాంగా. అన్నయ్య సొంత ఇల్లుండగా అమ్మ వేళ్ల కొంప వాళ్ళ కొంప పట్టుకుని ఎందుకు వేలాడాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అమ్మ మీద అంత ప్రేమ ఉన్న కూతుళ్ళు అమ్మని తీసుకెళ్ళి పెట్టుకోండి హేళనగా అన్నాడు. నన్నెవ్వరూ జాలిపడి తీసుకెళ్ళనక్కర్లేదు, ఏదో 2 గదుల కొంప చాలు తలదాచుకోవడానికి. అదేమిటమ్మా, సొంతిల్లుంచుకొని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేము అలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పట్టనియండి నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా. ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ ఇప్పుడు కొడుకు కోడలో జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా.
నా కర్మానికి నేనుంటాను. అన్నపూర్ణమ్మ బాధగా అంది. అన్నపూర్ణ, అన్నపూర్ణ, నారాయణ చేతిలో ఉత్తరంతో ఒగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, బావగారి ఉత్తరం వచ్చిందే అన్నాడు ఒగరుస్తూ ఆయాసపడుతూ. అంతా తెల్లబోయారు. బావగారి ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే. అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి, రిజిస్టర్ ఉత్తరం. ఫ్రమ్ అడ్రస్సు బావగారి పేరు మీద ఉంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకర్ ఆరాటంగా ఉత్తరం అందుకొని చింపి తల్లి పేరు ఉండటంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఆశ్చర్యపడకు, ఈ ఉత్తరం ఇప్పుడెక్కడి నుంచా అని చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ్ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే గాని కన్నవాళ్లు కాదన్న సత్యం నీవు ఈపాటికే గ్రహించుంటావు. 40 ఏళ్లల్లో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నీవనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా నేను విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెప్తే నువ్వు నమ్మవు. అనుభవం వస్తే గాని నిజం అర్థం కాదు అని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోనే ఉంటుంది అని నీవు నీ అంతట నీవే తెలుసుకుంటావని, నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంతుంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చీతో తోడితే అంతే దక్కుతుంది గాని అంతకు మించి నూతి నీరంతా నీకెలా దక్కుతుంది? పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నంతదే నీకు దక్కుతుంది. నీవు ఒక చిల్లు బాల్చీ తీసుకొని తోడి నీరు నాకు సరిగ్గా దక్కలేదని వాపోవడం సబబా? తోడుకున్నప్పుడు బాల్చీ నూతికి తగిలి డక్కా మొక్కీలు తినొచ్చు. అంత మాత్రాన బాల్చీ దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేది ఎవరు? నీ విషయంలో అదే జరిగింది. మగాణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలా తోడై నీడై తల్లై ఆడది నిలిస్తే తను గొడుగై ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలెప్పుడూ నీడిచ్చే చోటుకు చేరతారు తప్ప నేడివ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికే నీకు ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూటి నుంచి తరిమేసే పశుపక్షాదుల జీవన రీతే సరైంది అని నాకు అనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది. ఇదంతా నేను ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు కనుక ఈ ఇల్లు, నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వ హక్కులు నీవే, మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుణ్ణి ఆదేశించాను. నా అంచనాలు తప్పై నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాచుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కానీ అలా నూటికో కోటికో కానీ జరగదని తెలిసే ఈ విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పుంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పకూడదన్నాడని దాచుంచానమ్మా. పక్కింటి వాణ్ణి ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశానన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగడానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలరా. తెల్లనివన్నీ పాలనుకుంటుంది గాని అందులో నీళ్లున్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోదురా. ఆడవాళ్ళంతా అంతే అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకొని చూపించకపోతే ఏం లాభంరా? ఇనపెట్టెలో డబ్బుంచుకొని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కసుబుస్సులే అర్థం అవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాణ్ణి. వాడు నవ్వేవాడు. ఇనపెట్టెలో డబ్బుంది అన్న సంతృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకు తెలియాలి కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ అంత ప్రాణం అని కబుర్లు చెప్పేవాడెప్పుడూ కార్యాచరణలో పెట్టడు. ఐ ఆమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొణకని నీటికుండమ్మా. అదిప్పుడు చేసి చూపెట్టాడు చూసావా?
అమ్మా, ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేరొచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు. రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం, రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజు రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తరువాత అదే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభాకర్, ఈ 1 తారీఖులోగా మీరెక్కడైనా అద్దిల్లు చూసుకుని ఈ ఇల్లు ఖాళీ చేయండి బాబు. ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమొహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దిల్లు చూసుకోమంటున్నావా? నమ్మలేనట్టుగా అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనలో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇహనైనా పరలోక చింతతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తంతా నా పేర ఉన్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్న చూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు. అలాంటిది నా అలాంటి ఎందరో ముసలివాళ్ళు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బ్రతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరం తోడై నీడై కష్టాల్లో కష్టాలు పంచుకుంటూ నా చేతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలొచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గొడుగు నీడై ఆశ్రమం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు అంటూ చేతులు జోడించి అంటున్న అన్నపూర్ణమ్మని నల్లబడిన మొహాలతో చూశారు ప్రభాకర్, పద్మ. ఇదండి ఈరోజు కథ.